పరమమైనటువంటి జ్ఞానాన్ని భూయ ప్రవక్ష్యామి మళ్ళీ చెప్తాను అన్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అంటే చెప్పిందే చెప్పడే, ఆయనకేం చెప్పిందే చెప్పడానికి ఏమో తెలీదా? కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు చెప్పిందే చెప్తుంటారు రిపీట్. ఇక్కడ అలా కాదు, సాధకుడు యొక్క అవసరాన్ని బట్టి. అవునా? ఇంతకు ముందు ఊరిగా అలా డాట్స్ అండ్ డాషెస్లో చెప్పిన అంశాన్ని ఇక్కడ విశదీకరించి చెప్తారు. అది ముఖ్యం. ఇప్పుడు ఇంతకుముందు అధ్యాయంలో గుణాల గురించి ప్రస్తావన వచ్చింది అక్కడక్కడ, అయితే ఊరికి అలా మెన్షన్ చేశారు అంతే, అంతే తప్ప విస్తారంగా చెప్పలేదు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? జ్ఞానాన ఉత్తమ జ్ఞానం అన్నాడు. మరి ఇంతకుముందు కూడా ఉత్తమ జ్ఞానాలేగా. అవును, అంటే ఉత్తమ జ్ఞానం. ఎందుకంటే పరమాత్మ గురించి చెప్పడం, తత్వం ఏమిటో తెలియజేయడం, పరమాత్మను అందుకోవడానికి కావలసిన మార్గమును కూడా సూచించడం కదా. ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలి, ఏం మార్పులు చేసుకో, ఇది కూడా ఉత్తమ జ్ఞానమే. ఎందుకు కాదు? సో లక్ష్యము, మార్గము, సాధన విధానం. అందుకే ఇది బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం అని చెప్పింది. రెండూను. ఉపనిషత్తులు అయితే కేవలం బ్రహ్మ విద్య బోధిస్తాయి, అవునా కాదా? అక్కడక్కడ కొన్ని ఉపాసనలు చెప్పారు అనుకోండి తైత్రీయంలో వాటిల్లో, కానీ ఇక్కడ ఏమిటి? మార్గం కూడా, అది కూడా చెప్పబడతారు. లేకపోతే ఈ గుణాల విశ్లేషణ ఇంత స్పష్టంగా ఎక్కడా కనిపించదు. అక్కడక్కడ ఉన్నాయి, లేకపోలేదు. ఇప్పుడు పురాణంలో కూడా అక్కడక్కడ చెప్తారు, కానీ ఒక చోటికి అన్నీ తీసుకొచ్చి ఏమిటి కంప్లీట్గా విశ్లేషణ జరిగింది. ఎనాలిసిస్, కంప్లీట్ ఎనాలిసిస్ ఆఫ్ త్రిగుణాస్ ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతలోనే కనిపిస్తుంది మనకి. అందుకని ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పారు, జ్ఞాత్వ సర్వే మునయ పరాం సిద్ధి మితోగతా. ఇప్పుడు ఈ జ్ఞానమును తెలుసుకున్నటువంటి మునులు పరమసిద్ధిని పొందుతారు. మునులై ఉండాలి. మునులు అంటే ఎవరు? మననశీలుడు. దేన్ని మననం చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకోబోయేదాన్ని. ఇంతకుముందు చెప్పినా కూడా మననం చేసుకోవాలి. మననం అంటే ఏంటి? మాటి మాటికి స్మరణ తీసుకొని మన జీవితానికి సమన్వయం చేసుకోవడమే మనం. సమన్వయం చేసుకోకపోతే అది పుస్తకాల్లోనే ఉంటుంది. పుస్తకాల్లోనే ఉంటుంది. పుస్తకాల్లో ఉంటే ఏం ప్రయోజనం? మరి ఎక్కడికి రావాలి? పుస్తకాల్లోకి రావాలి. అట్లీస్ట్ కొంచెమైనా ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఏమవ్వాలి? కేవలం పుస్తకంలో ఉంటే ప్రయోజనం లేదు. మరి ఏమవ్వాలి? అది లోపలికి రావాలి. లోపలికంటే సమన్వయం చేసుకోవాలి. ఎక్కడ సమన్వయం? తన జీవితంలోనే. ఇప్పుడు ఏంటంటే అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకొని చెప్పటం వేరు కదా. ఇవన్నీ ఎక్సర్సైజ్. ఇదంతా ఏమిటి? బుద్ధికి శిక్షణ ఇచ్చుకోవడానికి. సో అసలు పర్పస్ ఏమిటి? లక్ష్యం ఏమిటి? సమన్వయం చేసుకోవాలి. ఎలాగో ఈ గుణాలు ఏమిటి? ఏ గుణం నాలో వస్తుంది? నేనేం చేయాలి ఈ గుణాన్ని మార్చుకోవడానికి కదా? ఏ గుణం ఎప్పుడు పనిచేస్తుంది? ఇది ఎలా దారి తీస్తుంది కదా? దీని యొక్క ఏ గుణం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇచ్చారు. అందుకని మునులై ఉండాలి, మననం చేసుకోవాలి మాటి ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు గుణాల ప్రభావమే ఉంటుంది మనిషికి. గుణాల ప్రభావం లేనిది ఎప్పుడైనా ఉంటుందని ఎప్పుడూనూ. ఎందుకు? పుట్టడమే అక్కడి నుంచి పుట్టే కాబట్టి లేకుండా ఉండదు కదా. ఒక నిద్రలో కూడా మంచి తపస్సులో ఉంటాడు, అప్పుడు చేసేది ఏమీ లేదు. నిద్రలో స్వప్నంలో కూడా సాధన లేదు. సాధన చేయగలిగింది ఒక్క మెలకువలోనే. అంటే ఏమవుతుంది? జీవితంలో 2 దశలు సాధనకి ఉపయోగపడవు, ఇక మెలకువలోనే ఉపయోగపడదు, అంతే కదా. కాబట్టి ఎక్కువ కాలం మెలకువలోనే ఉంటాం మనం నిజానికి ఆలోచిస్తే. సరే, ఇప్పుడు ఏమన్నారు? అందుకని మెలకువగా ఉండి ఈ గుణాలను గుర్తించుకొని వాటిని మార్చుకొని వాటికి అతీతంగా పోవాలి. విచిత్రం ఏంటంటే గుణాలకు అతీతం పరమాత్మ. ఎస్, పరమాత్మ అతీతమే, మనకు కాలేదు కదా. ఇంకా
కదా, అతీతం అవ్వనే చెప్తున్నాడు. అంటే పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. చెందడానికి ఇవే అడ్డం వస్తున్నాయి, మళ్ళీ ఇవే అడ్డం వస్తున్నాయి. కాబట్టి అడ్డం తొలగించుకోవాలి కదా, ముందు తొలగించుకుంటే కదా అటు పోయేది. అందుకు దీనికి ఏది అడ్డం వస్తుందో దాని స్వరూపం ఏమిటో తెలుసుకోకపోతే దాని నుంచి బయట పడలేము. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతున్నప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ ఎందుకు నొప్పి వస్తుందో అది తెలుసుకోవాలి కదా. మనకు తెలియదు లోపల ఏముందో. వాళ్ళు శాస్త్రం చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇక ఈ కారణం చేత నొప్పి వస్తుందని చెప్తారు. కాకపోతే డయాగ్నోసిస్ అంటారు కదా, ఏంటంటే రోగ నిర్ధారణ చెయ్యాలా అక్కర్లేదు, చేసిన తర్వాత కదా మనం చెప్పేది. అలాగే మన డిఫెక్ట్ ఎక్కడ, తర్వాత ఎఫెక్టివ్నెస్ ఎక్కడ, ఇది కూడా రెండు డిఫెక్ట్స్ ఎఫెక్ట్స్ రెండు కూడా తెలుసుకోవాలి. దాన్ని ఎవరు చెప్పాలి, ఎవరికి వాళ్ళే తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే ముందుకెళ్తారు. అది అందుకు ఈ జ్ఞానం గొప్పది. ఈ జ్ఞానం వల్ల మునులు సిద్ధిని పొందుతారు. అంతేకాదు కేవలం సిద్ధి ఏమిటి సిద్ధి అంటే ఓ మూడు సిద్ధులు ఉన్నాయి ప్రపంచంలో, ఆ సిద్ధులు కాదు ఇక్కడ. మమ సాధర్మ్యం ఆగత, ఇదన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి సిద్ధి పరమాత్మతో ఏకత్వాన్ని ప్రాప్తింప చేసుకోవడం, పరమాత్మలో లీనమవడం. సాధర్మ్యం అనే దానికి శంకరులు చెప్పారు, సమాన ధర్మము కాదు. మరేమిటి, భగవంతుడితో సమానం ఎవడవగలరంటే అయితే భగవంతుడు అయిపోవాలి, అది లీనం అయిపోవాలి. ఆయనతో సమానం ఎవడవడు, జీవుడు కాబట్టి పరమాత్మ సమానం ఎలాగవుతాడు, అవలేడు. కాబట్టి ఏమవ్వాలి, జీవభావం అంతరించి ఆయన లీనం అయినప్పుడు అది సాధర్మ్యం అని చెప్పారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి, ఉపాశ్రిత్య తన లోపల జీవనం చేసుకోవాలి. ఓకే, చూడండి, భగవంతుని ఆశ్రయించటం కాదు, ఇక్కడ ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని లోపల జీర్ణింపజేసుకుని ఎప్పటికప్పుడు సరి చేసుకుని ఇది పరమాత్మ తత్వం అని విశ్లేషణ చేసి చూసుకోవడం. క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పాడు, ఇదంతా క్షేత్రమే, ఈ క్షేత్రజ్ఞ స్వరూపం ఇది. సో క్షేత్రంలో ముఖ్యంగా ప్రభావితం చేసేది అంటే గుణం. అందుకే ప్రకృతి పురుషుడు అని చెప్పారు. అదే కదా, దాంట్లోంచి కదా వచ్చింది. ఇప్పుడు ఇలా తెలుసుకున్నప్పుడు పరమాత్మతో మరి సాధర్మ్యాన్ని పొందినప్పుడు ఏమవుతున్నాడు, ఈ సృష్టి లయము అని రెండు ఉన్నాయి కదా, జీవులందరూ మాటికి లయం అయిపోతున్నారు, మళ్ళీ సృష్టిలో తిరిగి వస్తూ ఉన్నారు. అంటే ఈ రాక పోక ఉంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, రావడం పోవడం పుట్టుగా ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇది పరమాత్మతో ఏకత్వాన్ని పొందాడో అప్పుడు ఈ రెండు ఉండవు, మళ్ళీ పుట్టడం ఉండదు, మరణించడం ఉండదు. అంటే జనన మరణ సంసార చక్రము నుంచి విడుదల పొందుతాడు. అంతే, ఇంకేమైనా బాధలే కట్టాలి. బాధలు కట్టాలి ఎప్పుడు, పుట్టినప్పుడే. ఆ రెండింటిని దాటిపోతాడు, అది కదా కావాల్సింది. దాన్నే ముక్తి అంటారు. ఇక ఇప్పుడు ఇంతకీ ఈ పుట్టుక అంటే ఏమిటి, ఇక టోటల్ విజన్ ఇస్తున్నారు. పుట్టుక అంటే ఒక తల్లి గర్భంలోంచి ఒక బిడ్డ బయటపడటం కాదు, సబ్గా ఆ సృష్టి సమిష్టిగా ప్రజల్ని సృష్టించడం అనేది చెప్పాడు. దాని గురించి చెప్తున్నారు. ఇది కూడా ఒక దృక్కోణం మనకి తెలుపుతోంది. కాబట్టి సృష్టి అంటే ఎవరికి వాళ్ళు నేను పుట్టడమే అనుకుంటున్నారు, కాదు. భగవత్ సృష్టిలో చూసినప్పుడు అవునా కాదా, ఈ సృష్టి ఎవరిది మనదే, మనం సృష్టించుకుంటున్నాం. బిడ్డ తల్లిదండ్రులు బిడ్డను సృష్టిస్తారు, కాదు, అసలు ఆయన సృష్టికర్త. ఆయన అసలు సృష్టికర్త ఎవరు, భగవాన్ ఈశ్వరుడు, పరమేశ్వరుడే. వీళ్ళందరూ ఏంటి, దాంట్లో ఒక చిన్న అంశములు అంతే, ఎవరి పాత్ర వాళ్ళు ధరిస్తున్నారు. నిజంగా ఆలోచిస్తే జీవుడు అనుకుంటా తల్లి తండ్రి వల్లనే కలుగుతున్నారు ఆ పిల్లలు, ఇంకెవరి పాత్ర లేదా ఆలోచిస్తే. లేకుండా సైంటిఫిక్గా చూడండి, వైజ్ఞానికంగా చూడండి. ఇప్పుడు ఈ భగవంతుడు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే, దీన్ని బట్టి ఏమన్నారు ఆయన, మమ యోని మహద్ బ్రహ్మ. ఇక్కడ శంకరులు యోని అన్నప్పుడు త్రిగుణాత్మిక ప్రకృతి అన్నారు. మహామాయ
అది ఎలాంటిది? స్వభూత మదీయ మాయ, అది నా శక్తి అన్నది. మాయ అనేది ఆయన యొక్క అధీనంలో ఉంటుంది. అలాంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏదైతే ఉందో అది యోని. నిజమే కదా? అంటే సమష్టి కారణ శరీరం ఉంటే మహత్ బ్రహ్మ, అది దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? మహత్ బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మ ఎందుకన్నాడు మళ్ళీ చూడండి. అవ్యక్తం మూల ప్రకృతిని మహత్ బ్రహ్మ అంటున్నారు. ఎందుకు మహత్ బ్రహ్మ అంటే ఇక్కడ శంకరులు చక్కగా వివరణ చేశారు. సర్వభూతానాం సర్వకార్యేభ్యః బృహత్వాత్, సర్వ ప్రాణులకిన్ను సర్వ కార్యములకు కారణం అది. ఇవన్నీ కార్యములకు, జగత్తంతా కార్యములకు, వీటన్నిటికీ ఏమిటి? ఆధారమై ఉన్నది. బృహత్వాత్, పెద్దదిగా, అన్నిటికీ మూలమై, సర్వభూతములకు సర్వ కార్యములకు ఆధారమై ఉన్నది కాబట్టి బృహత్వాత్, పెద్దది కాబట్టి బ్రహ్మ. స్వ వికారణ భరణాత్, తన యొక్క వికారం, మూల ప్రకృతి కారణము, ఇవన్నీ కార్యము, వీటన్నిటిని భరిస్తుంది, తనలో నిలుపుకొని. కాబట్టి ఏమన్నారు? బ్రహ్మ. సో మహత్ అంటే పెద్దది, బృహత్ అంటే పెద్దది, మహత్ అంటే చాలా అన్నింటినీ తన లోపల నిలుపుకునే సర్వభూతములను, ప్రాణులను, కార్యములను, వికారములను తన లోపల. అందుకని మహత్ బ్రహ్మ అన్నారు. ఏది? మూల ప్రకృతి, అదే మాయా. ఇప్పుడు ఇంతకుముందు పురుష ప్రకృతి అని 13వ అధ్యాయంలో చెప్పాడు. అవునా? పురుష ప్రకృతుల వల్లనే ఏమవుతుంది? మొత్తం సృష్టి అంతా జరుగుతుంది చెప్పాడా లేదా? చెప్పాడు. అప్పుడు పురుషుడు అంటే ఎవరు? అప్పుడు ఒక జీవుడు కాదు. అవునా కాదు? అప్పుడు ఒక జీవుడు కాదు పురుషుడు అంటే. ఎవరై ఉండాలి? పురుషుడు అంటే ఈశ్వరుడే అయి ఉండాలి. సమిష్టి కారణ శరీరం. ఎందుకంటే ఈ మొత్తం సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి పురుషుల వల్లే. ఆ ప్రకృతి పురుషుల్ని వేదాంత శాస్త్రములో ఏమన్నారు? ఈశ్వరుడు మాయా, శివ శక్తి అంటున్నారు కదా. కొంచెం దృక్కోణాలు వేరుగా ఉంటాయి. శక్తిలో ఒక రకంగా ఉంటుంది, దీంట్లో ఒక రకంగా ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది. మొత్తానికి ఏవో రెండు కలిస్తేనే సృష్టి. పరమాత్మ తనకు తానుగా ఉంటే సృష్టి లేదు, లేదుగా. మరి ఈ సమిష్టి కాంతి శరీరం ఉంది కదా, అవ్యక్తం, అది ఉంది. అవి కూడా తనకు తానుగా ఉంటే సృష్టి లేదు. మరి ఏమవ్వాలి? ఇప్పుడు ఆయన దీంట్లో ప్రవేశించాలి. అందుకే తస్మిన్ గర్భం దదామి అని చెప్తున్నాడు. నేనేం చేస్తున్నాను? బీజాన్ని ప్రవేశపెడుతున్నాను, ఇస్తున్నాను. లేకపోతే సృష్టి లేదు. కేవలం మూల ప్రకృతి ఉంటే సృష్టి జరగదు, కేవలం తనకు తానుగా ఉంటే సృష్టి జరగదు. ఆయన గర్భం, బీజాన్ని ప్రవేశపెడుతున్నాను. ఇంతకుముందు మనకి క్షేత్రజ్ఞ సంయోగా అని చెప్పాడు, చెప్పలే? క్షేత్రజ్ఞ సంయోగం వల్ల ఇదంతా కలుగుతోంది. అలాగే ప్రకృతి పురుషుల వల్ల జరుగుతోంది అని. అదే సరే. ఇప్పుడు ఈ ఈశ్వరుడు ఎవరు? ఇంతకుముందు మనకి 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. పరాపర ప్రకృతుల యొక్క కలయిక వల్ల ఏమొస్తుంది? మొత్తం సృష్టి అంతా ప్రభవ ప్రళయ స్థానం, రెండు తానే అంటాడు. పర అపర. ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు? పర అపర, రెండు తానే చెప్పాడు. సో ఇప్పుడు రెండు ప్రకృతులు ఈశ్వరుడివి అయినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి, అదే ఆయన చేసే పని. క్షేత్రముతో క్షేత్రజ్ఞుడిని కలుపుతున్నాడు ఈశ్వరుడు. రెండు దానే కదా, కాబట్టి రెండు వేరువేరుగా ఉంటే సృష్టి జరగదు. ఇప్పుడు ఏం చేస్తాడు? క్షేత్రములో క్షేత్రజ్ఞుడిని కలుపుతున్నాడు. అంటే ప్రకృతిలో పురుషుడిని కలుపుతున్నాడు. కలపడం అంటే ఏం లేదు, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని ప్రవేశపెడుతున్నాడు. అది బీజం అంటే చైతన్యం. ఇక్కడ బీజం అంటే చెట్టుకి విత్తనంలాగా, చెట్టుకు విత్తనంలాగా, జీవుడు పుట్టడానికి, మనిషి పుట్టడానికి వీర్య కణములాగా భౌతికమైనటువంటిది కాదు.
ఇది భౌతికమైన పదార్థము కాదు, అది ఎంత సూక్ష్మమైన భౌతికము కాదు. ఇది సరే, ఏమిటిది? చైతన్యం. సరే, ఇప్పుడు డైరెక్ట్గా సృష్టి జరగదట. శంకర్లు ఏం చెప్పారంటే, ఆయన ఏం చేస్తాడట, ముందు గర్భం దధామి. ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది, షోడశ సంస్కారాల్లో జీవుడు పుట్టే ముందుగా తల్లికి గర్భాధానం ఒక సంస్కారం చేస్తాడు. ఇక్కడి నుంచి వచ్చేది ఏమనుకుంటున్నాను నేను, అంతే మూలం సృష్టిలో గర్భం దదామి అంటే నేను బీజమును ప్రవేశపెడుతున్నాను, చైతన్యాన్ని ప్రవేశపెడుతున్నాను అన్నాడు. గర్భాధానమేగా, గర్భం నిక్షిప్తం చేస్తున్నాడుగా. కాబట్టి ఒక జీవుడు పుట్టక ముందు తల్లి గర్భంలో ఏమైనా గర్భాధానం అనే ఒక ప్రక్రియ మన హిందూ ధర్మంలో ఉంది. అది అయిన తర్వాతే జరుగుతుంది. ఏం లేదు ఇప్పుడు రామచంద్ర చెప్పుకోవడానికి. అవన్నీ సంస్కారాలు జీవుడు పుట్టక ముందు తల్లి ద్వారా ఇస్తున్నారు, అవునా కాదు? అందుకు జీవుడు ఉత్తమంగా తయారవుతాడు, మంచి పిల్లలు తయారవుతారు. సంస్కారం తల్లిదండ్రులకి లేకపోయే ఎవరిస్తారు ఇంకా? అందుకని సంస్కారం నీళ్ళు పశువులు పుడతారు రాబోయే కాలంలో. మనుషులు పుట్టిన రాక్షసులు, అసురులు, ఆ అంశాలు పుడతాయి. ఎందుకని? సంస్కారం లేదు కదా, సంస్కారం హీనమైపోయింది మొత్తం అంతా కూడా. అదంటే ఏమిటో కూడా తెలియదు, సంస్కారం అంటే ఏంటో కూడా తెలియదు రోజులు వచ్చేసాయి. ఇష్టం వచ్చినట్టు నన్ను అడిగితే పశువులు బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. పశువులు చాలా బెటర్, గురుదేవులు ఇదే మాట అన్నారు, వాటితో పోల్చకూడదు. ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధంగా బ్రతుకుతున్నాయి, ఈ ప్రకృతికి వ్యతిరేకంగా పోతున్నాడు జీవుడు. ఏమంటే శిక్షణ మనిషికి కదా, శిక్షణ బుద్ధి ఉన్నది ఎవరికి? మనిషికి బుద్ధి ఉంది కాబట్టి బుద్ధికి శిక్షణ కావాలి కదా, సంస్కారం కావాలి కదా. అది ఎక్కడ పుట్టక ముందు నుంచి ఇవ్వాలి. ఇది మన పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్ కాదు, పుట్టక ముందే. పుట్టిన తర్వాత ఏపీసీడీ లేకుండా కాదు, బళ్ళో జరిపించి ముందే నేర్పాలి. ఎంత ఎంత డీప్ లెవెల్లో నుంచి మనిషిని సంస్కరించడానికి ఈ హిందూ ధర్మం వచ్చింది, అవునా కాదా? పుట్టక ముందు నుంచి సంస్కారమే. ఎంత గొప్పది కదండి ఆలోచిస్తే. ఎంత దూరం దృష్టిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారంటే ఇది ఆధారం, శాస్త్రం ఆధారం, గర్భాధానం. సో అక్కడే జరుగుతుంది. ఎవరు ముందు? సృష్టికి ముందే ఉంటుంది, తర్వాత సృష్టి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు ఏం జరిగింది? ఈయన బీజాన్ని ప్రవేశపెట్టాడు, చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. పెట్టిన తర్వాత ఏమొస్తుందట చెప్తాడు. తస్మాత్ గర్భాధానాత్, ఈ శంకర భాషలో ఉన్నమాట గర్భాధానం. సో ఆ సంస్కారం అనుభవం చేసిన తర్వాత హిరణ్య గర్భోత్పత్తి సర్వభూతాన్ని ఉత్పత్తి. ఎవరు పడుతున్నాడు అప్పుడు? హిరణ్య గర్భుడు వస్తున్నాడు. తర్వాత సర్వప్రాణుల యొక్క సృష్టి జరిగింది. డైరెక్ట్గా సృష్టించట్లయ్యా, సమష్టి కారణ శరీరాభిమాని ఆయన అయ్యాడు. ఇప్పుడు దీంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ప్రకృతిలో. అప్పుడు హిరణ్య గర్భుడు వస్తాడు. హిరణ్య గర్భుడు ఎవరు? సమష్టి సూక్ష్మ శరీరాభిమాని బ్రహ్మదేవుడు అంటాం. చతుర్ముఖ బ్రహ్మని హిరణ్య గర్భుడు సృష్టికర్త అంటాం. సో ఈ సృష్టికర్తకు మూలం ఎవరు ఇప్పుడు? ఈశ్వరుడు, పరమేశ్వరుడే. ఆయన ప్రకృతిలో ప్రవేశపెట్టడం ద్వారా చైతన్యాన్ని అలా ఆయన చైతన్య రూపుడు చైతన్యం ప్రవేశపెడితే యాక్టివేట్ సమష్టి సూక్ష్మ శరీరం వచ్చింది. తద్వారా సృష్టి జరిగింది. కాబట్టి బ్రహ్మదేవుడికి మూలం అయినా, బ్రహ్మ కారణమైన మూల కారణం ఇప్పుడు చెప్పి మళ్ళీ సో ఇదంతా సమిష్టిలో ఇలా జరిగిందని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ జీవుళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క గర్భంలో చూస్తున్నారు కదా. అందుకని సర్వయోనిషు యా మూర్తయ సంభవంతి అంటే ఏ గర్భములలో నుంచి ఏ రూపములు మూర్తయ అన్నారు. ఇక్కడ మూర్తులు అంటే రూపాలు బయటకు వస్తున్నాయో అవన్నీ కూడా తాసాం మహద్బ్రహ్మయోని. అన్నిటికీ మూలం ఎవరు? మహద్బ్రహ్మ, మూల ప్రకృతే. అంటే మూలస్థానం. నేను అహం బీజప్రద పిత. సో అందరి జీవుళ్ళకి కూడా బీజప్రదుడిని నేనే, బీజాన్ని ఇచ్చేవాడిని నేనే.
ఒకసారి ఆలోచిస్తే సో ఏ జీవుడు ఏ తల్లికి పుట్టినా ఎప్పుడు పుట్టినా ఒకటే తండ్రి, ఒకటే తండ్రి. తల్లి ఎవరు? మూల ప్రకృతి, మహామాయ అంటానే ఒకటే. అందుకే తల్లిదండ్రులు అనేది కారణభూతులు మాత్రమే, ఇన్స్ట్రుమెంట్స్. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు? పరికరాలే. పరికరాలే. అసలు పుట్టించింది ఎవరు? మూలం ఆయన తండ్రి. ఇప్పుడు నా తండ్రి ఎవరు? పరమేశ్వరం నా తండ్రి అనుకుంటే అంత హాయిగా. అవునా కదా? నా తల్లి ఎవరు? ఈ మొత్తం సృష్టికి మూలమైన శక్తి. అదే కదా మనకి సౌందర్యలహరిలో చెప్పేది. అవునా కదా? ఇప్పుడు చూడండి దృష్టి ఏమైందో. ఇప్పుడు మనం అనుకుంటున్నాం అలాగా పుట్టిపోయేది నా తల్లిదండ్రులు అనుకుంటున్నాడు జీవుడు తెలియక. అవునా? వీడు పరికరాలే. సో జీవుడు పుట్టడానికి మూలం ఎవరు? ఇప్పుడు ఈశ్వరుడే చెప్తున్నాడు. అహం బీజ ప్రదపిత. బీజం అంటే చైతన్యం. అంటే అప్పుడు ఏమైంది? సమిష్టిలో నుంచి ఏమైంది? ఇప్పుడు హిరణ్య గర్భుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు వస్తే ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఒక్కొక్క జీవుడిని వాడికి డివైడ్ చేశాడు. మూల ప్రకృతులు అన్ని సమిష్టి ఉన్నప్పుడు ఏ జీవుడు గుణాలు ఉంటాయి కదా, వాడి కర్మ ఫలితాలు, వాడి గుణాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి మళ్ళీ ఒక్కొక్క దీంట్లోకి డ్రైవ్ చేస్తాడు, పంపిస్తాడు. అవునా? ఇప్పుడు అందరూ వచ్చింది ఒక చోటు నుంచే. ఆ రకంగా చూస్తే ఒక చోటు నుంచే వచ్చాం, మూల ప్రకృతిలో నుంచే వచ్చాం అందరికీ. అదే. సో బ్రహ్మదేవుడు కూడా ఇప్పుడు పరికరమే, అంతే కదా? బ్రహ్మదేవుడు కూడా పరికరమే. ఆయన వల్ల బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడే ఓ పరికరం అనుకుంటే, ఉపాధి అంటే, మరి ఈ తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళు చిన్న చిన్న పరికరాలు. కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చానమాట. అవునా కదా? సో ఇది కాదు, అది మూలం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పోవాలి కదా. అవునా కదా? మూలస్థానం అది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చే? సమిష్టిలోంచి వచ్చావు, మళ్ళీ మూలానికి వెళ్ళాలి. అది ఆలోచిస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జీవుడు ఏమవుతున్నప్పుడు ఈ శరీరమే అనుకోని తాను ఏమవుతున్నాడు? ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ జన్మల తర్వాత మారిపోవట్లే. మరి అది మాత్రం మారదే. ఏది నువ్వు ఏ జన్మలు? అందుకే యాహ సంభవంతి యాహ మూర్తయ సర్వయోనిషు. నువ్వు ఏ గర్భంలో నుంచి బయటకు వచ్చినా, ఎన్ని జన్మలైనా సరే, ఏ ఏ తల్లిదండ్రుల్లో బయటకు వచ్చినా బీజప్రదుడు తండ్రి భగవంతుడే. ఈసారి ఈ జన్మ, తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో తల్లిదండ్రులు. వీళ్ళు మారిపోతున్నారు సెటప్. ఆయన మాత్రం ఎప్పుడు తండ్రి, ఎక్కడ పుట్టినా తండ్రి. చెప్పలే? ఏ జన్మలో అయినా ఏ తల్లిదండ్రులు పుట్టినా అసలు తండ్రి భగవంతుడే. అది సమస్య. కాబట్టి వెస్ట్ నుంచి ఇక్కడ ఏమైంది? దృష్టి సమష్టికి తీసుకెళ్తున్నాడు. అందుకు ఇంత చెప్పాడు ఆయన. డైరెక్ట్గా గుణాల గురించి చెప్పొచ్చు కదా, చెప్పలే. సరే, ఇప్పుడు ఈ మూల ప్రకృతి అని చెప్పాం కదా. ఏమైంది? సత్వం రజః తమః ప్రకృతి సంభవా గుణాః. సో ఆ మూల ప్రకృతి వల్లే కదా సత్వస్తమ గుణాలన్నీ వచ్చాయి. వస్తే ఏమైంది? ఆ గుణాలు దేహినం అవ్యయం దేహే నిబధ్నంతి. అవ్యయమైనటువంటి దేహమును ధరించిన వాడిని, దేహం దేహే దేహినం అంటే దేహమును ధరించిన వాడు, దేహధారి. అవునా? దేహధారి అవ్యయుడట ఇక్కడ. అంటే నాశరహితుడు అని అర్థం. అవ్యయుడు అంటే నాశరహితుడు. సో దేహాన్ని ధరించిన వాడు అవ్యయుడే. అలాంటి వాడు ఏం చేస్తుంది? నిబంధనంతి, మూడు గుణాలు బంధిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ దేహి అంటే ఎవరు? దేహంలో ఉన్నవాడు ఎవరున్నారు? దేహం. ఇక్కడికి వచ్చి ఆలోచించారు. ఇప్పుడు జీవుడు అనుకున్నాం అనుకోండి,
ఇప్పుడు జీవుడైతే జీవుడిని బంధిస్తుందంటే అట్లా తప్పలేదు, ఎందుకంటే జీవుడు బంధులలో ఉన్నవాడే జీవుడు అంట. మరి అవ్యయం అన్నారు అక్కడ. అవ్యయం అంటే నాశరహితుడు. జీవుడు ఏమవుతున్నాడు? పోతున్నాడుగా, ఈ శరీరంలో పడి ఇంకో శరీరం ఇంకో శరీరం. అవ్యయుడు కాదు జీవుడు, అవునా? కాబట్టి దేహినం అవ్యయం అన్నప్పుడు ఏ అర్థం చెప్పుకోవాలి కదా. 13వ అధ్యాయంలో ఒకసారి కోట్లింకు అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరస్థోపి అన్నాడు, శరీరంలో ఉన్నప్పటికీ అనాది వల్ల ఆ కారణం చేత, నిర్గుణం అనే కారణం చేత, అవ్యయం పరమాత్మ అవ్యయుడు కాబట్టి శరీరంలో ఉన్నప్పటికీ నలిప్యతే అంటే బంధింపబడు, తాకడు. అది రెఫరెన్స్ తీసుకోండి. జీవుడు అని చెప్పడానికి ఎందుకు ఇంత జ్ఞానం, ఎందుకు ఇంతసేపు చెప్పుకోవడం ఎందుకు? జీవుడు బంధింపబడుతున్నాడు. అందుకు శంకర్లు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా భాష్యంలో అయినా నిబద్ధనంతి ఇవా అని వ్యాఖ్యానించారు. నిబద్ధనంతి ఇవా అంటే బంధింపబడినట్టుగా కనిపిస్తున్నాడు, కానీ బంధాలు అవి ఏంటి? బంధం ఎక్కడ ఉంటుంది? బంధింపబడ్డట్టుగా కనిపిస్తున్నాడు ఎక్కడ? దేహంలో. మరి ఇంతకుముందు 13వ అధ్యాయంలో శరీరంలో ఉన్న నలిప్యతే అన్నాడు కదా, అంటే తాకడు, బంధింపబడ్డాడు, నగరవుతుంది అని చెప్పినప్పుడు సమన్వయం చేసుకుంటే అప్పుడు జీవుడు కాదు ఇక్కడ, అవునా కాదా? మరి ఎవరు? ఆయనే, అవ్యయమైన పరమాత్మే బంధింపబడ్డట్టుగా కనిపిస్తున్నాడు. నిజానికి గీతా శాస్త్రము అద్వైతమే చెప్తుంది. జీవుడు పరమాత్మ వేరు కాదు, కాకపోతే అజ్ఞానంలో ఏమవుతున్నాడు? నేను జీవుడిని అనుకొని భ్రమ వల్ల బంధింపబడ్డట్టుగా కనిపిస్తుంది. శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు బంధింపబడ్డట్టుగా, క్షేత్రంతో తాదాత్మ్యం చెందినప్పుడు బంధింపబడ్డట్టుగా, గుణాలతో సంఘం పెట్టుకున్నప్పుడు బంధింపబడ్డట్టుగా కనిపిస్తుంది. అదే కదా ఇక్కడ చెప్పింది. అప్పుడు గుణములతో తాదాత్మ్యం వదిలినప్పుడు, క్షేత్రం నుంచి వేరైనప్పుడు లేదు. సో ఇప్పుడు జీవుడు అనుకుంటే జీవుడికి ఉనికి ఎక్కడ ఉంది అసలు? జీవుడు అంటే ఎవరు? ఒక ఉనికి ఉందా జీవుడికి? జీవుడికి ఉనికి ఉన్నదంటే ఆ పరమాత్మే, అవునా? క్షేత్రజ్ఞుడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి మధ్యలో ప్రతిబింబంలాగా వస్తుంది. ఎక్కడ? మనోబుద్ధుల్లో ప్రతిబింబంలాగా వస్తుంది. ఈ ప్రతిబింబాన్ని తాననుకుంటున్నాడు, అవునా? ప్రతిబింబ చైతన్యం ఆభాస అంటారే, ఆభాస చైతన్యమే జీవుడు అని. ఈ జీవుడు ఉపాధుల్లో కూరుకుపోతున్నాడు కాబట్టి బంధనం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి శరీరంలో పనిచేసేది ఎవరు? అవ్యయుడైన పరమాత్మే. నేను నా చైతన్యమును ప్రవేశపెడుతున్నానని చెప్పాడు. ఈ శరీరంలో ప్రవేశించేది ఎవరు? చైతన్య రూపమైన పరమాత్మ. బంధం ఎవరుంటుంది మరి? ఇప్పుడు మధ్యలో పుట్టిన పానకాల్లో పుడక అంటే జీవుడు. ఈ ప్రతిబింబానికే ఉంది. దీనికి వేదాంతంలో మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తాడులో నుంచి పాము వచ్చింది, నాకు కనిపించిందండి పాము. ఓహో, పుట్టింది పాము, పుట్టిందా? తాడు పాము కన్నదే, తాడులోంచి పాము వచ్చిందే, నేను చూశానండి. ఇప్పుడు భయపెట్టేది తాడా పామా? తాడేం భయపెట్టదు, తాడ అమ్మాయికి అదెందుకు భయపెడుతుంది? నేను దానిపైన పామును చూశాను కాబట్టి ఆ పాము నన్ను భయపెట్టింది, అంతే కదా? ఆ పాము యొక్క లక్షణాలు ఏవైతే నాకు తెలియదు, పాము అంటే ఏమిటో నాకు తెలుసు కదా. ఆ పాము యొక్క లక్షణాలు నేనేం చేశాను? తాడని తెలియకపోవడం చేత దానిపైన ఆపాదించి చూసాను. ఆపాదించేటప్పుడు తోడుగా అది పాములాగా కనిపించింది. భయపెట్టేది పాము, తాడు అని తెలియగానే భయం వెంటనే పోయింది. తాడేనా? వెంటనే పోయింది. ఇప్పుడు యథార్థ స్వరూపం తెలుసుకుంటే
భయం పోయింది. అధిష్టానం తెలుసుకుంటే భయం లేదు, ఆధారం తెలుసుకుంటే భయం లేదు. కానీ ఆపాదించుకొని చూసాము కాబట్టి భయం. రెండో చూస్తే భయం అండి, ఏకంలో భయం లేదు, ద్వయాన్ని భయం భవేది. ఏకం అంటే ఇప్పుడు చూడండి, సర్వక్షేత్రములలో ఉండేది ఒకటే పరమాత్మ, నేనే అన్నాడు. తర్వాత ఏ ఏ మూర్తులు ఎక్కడెక్కడ ఏ గర్భంలోంచి బయటకు వస్తున్నాయో వాటన్నిటికి బీజ ప్రజలు నేనే, అది కూడా ఏకమే. అవునా కదా? సో ఏకం చూసినప్పుడు భయం లేదు, ఇక్కడ బంధం లేదు. మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏకం చూడట్లేదు, ఏం చేస్తున్నాడు? గుణాలకు కట్టుబడిపోతున్నాడు, దేహానికి బద్ధుడైపోతుంది. కానీ ఒకే పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు, బంధం లేదు, భయం లేదు. సో బంధానికి కారణం ఎవరు? అన్ని శరీరములో ఏ పరమాత్మ అయితే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడో ఆయన మర్చిపోవడం వల్ల అసలు అదే ఉన్నది. నేననేవాడు ఒక ప్రతిబింబమే. సో తన యొక్క అసలు స్వరూపం అదే అని తెలుసుకున్నప్పుడు బంధం లేదు. సో గుణాలతో తాదాత్మ్యం చెందటం వల్ల బంధం వచ్చింది. అందుకు తపోవన్ మహారాజు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, వివేక్ చూడవల్ల వస్తుంది. ఘటం, ఘటం అంటే కొండ, ఘటస్థ జలం, ఘటములో ఉన్న నీరు, నీటిలో ఉన్న ప్రతిబింబం. అవునా? ఏ ప్రతిబింబం? సూర్య ప్రతిబింబం. మూడు ఉన్నాయి, ఘటం, జలం, తద్గత బింబం, ప్రతిబింబం. ఈ మూడు స్థూల సూక్ష్మ దేహం, స్థూల సూక్ష్మ దేహం, ఘటం స్థూలం, జలం ఇంకా సూక్ష్మమైంది స్థూల శరీరం. చెప్పి ప్రతిబింబం ఎక్కడ ఉంది? ఇప్పుడు జలములో ఉంది ప్రతిబింబం. జలం అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం. జీవభావం ఎక్కడి నుంచి? సూక్ష్మ శరీరమే. కాక శరీరం మనకు తెలియదు, కాక శరీరంలో గుణాలు ఉన్నాయని తెలియదు, ఏమీ తెలియదు మనిషికి. కానీ మనకు కనిపించేది ఇదే, ఏది? ప్రతిబింబమే. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? ఘటాన్ని చూస్తున్నా, ప్రతిబింబాన్ని చూస్తున్నా, ప్రతిబింబంగా చూడడం లేదు, ప్రతిబింబం అనుకుంటున్నాడు. ప్రతిబింబం కూడా అనుకోవట్లేదు, నేనే అనుకుంటున్నాడు. అవునా? ఇది ఉన్నంతసేపు పరిమితమైన భావంలోనే ఉంటాడు. ఈ ప్రతిబింబము తన స్వరూపం ఏమిటి అని గుర్తించినప్పుడు ఏమవుతుంది? నేను ఎక్కడి నుంచి పుట్టా? ఒకవేళ ప్రతిబింబం కనుక ఎంక్వైరీ చేస్తే నేను ఎక్కడి నుంచి పుట్టా, నాకు సోర్స్ ఏంటి? ఘటమా జలమా? ఘటం కాసి జలం కాదు, మరి ఎక్కడ? ఆ పైన ఆకాశంలో ప్రకాశించే సూర్యుడి ప్రతిబింబానికి మూలం. ఇప్పుడు జీవుడు ప్రతిబింబం అనుకోండి, నేను ఎక్కడి నుంచి వచ్చా? ఇందాక 2-3 శ్లోకాలు చెప్పే చూసారు, అదే 3-4 శ్లోకాలు ఏమన్నాడు? అందరికీ బీజ ప్రజల్ని నేనే చెప్పలే. సమష్టి ప్రకృతి అంటే మహామాయ, అది మూలం. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను. అది బీజ ప్రజలు ఎవరు? ఇప్పుడు అందరికీ అదే. అవునా? కానీ అది గుర్తించిన ఎందుకు చెప్పాడు ఈ 2 శ్లోకాల మధ్యలో? ఇది కారణం, ఇది కారణం. కాబట్టి ఈ ప్రతిబింబం అటు చూడాలి, తనకు సోర్స్ను చూడాలి. నేను పుట్టాను శరీరంలోకి వచ్చాను. ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాను? చూసారా? అదిగా ఆయన బీజం, అక్కడి నుంచి వచ్చి. కాబట్టి ప్రతిబింబం తన యొక్క స్వరూపాన్ని గుర్తించినప్పుడు ఏమైంది? ఇది బంధం లేదు. ప్రతిబింబముగానే భావించుకుంది అనుకోండి, అప్పుడు ఈ జలం కదిలినప్పుడల్లా ఏమవుతుంది? ప్రతిబింబం కూడా కదిలిపోతుంది. అవునా? ఈ జలం మట్టి కొట్టుకున్నప్పుడు ప్రతిబింబం కూడా మట్టి కొట్టుకుంటుంది. సో ఈ కదలికలు ఇవన్నీ కూడా తెరవైపోతాయి అప్పుడు. అందుకే ఆ బంధం అన్నమాట. సో గుణాల మార్పులు, సూక్ష్మ శరీరంలో మార్పులు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? తెరవైపోతాయి, వీటితోనే ఇరుక్కుపోతాం. కాబట్టి యథార్థంగా చూస్తే లేదు, ఏది? బంధనం. అందుకే నిబంధన అంటే ఇవా అని చెప్పారు. ఒప్పుకోవాలి శంకర్లు ఎక్కడ?
భ్రమలోనే బంధం వచ్చింది, రాంగ్ అంటే ఐడెంటిఫికేషన్లో బంధం వచ్చింది అని చెప్పాడు. చెప్పి వెంటనే ఇక్కడి నుంచి విశ్లేషణ మొదలుపెట్టాడు. బంధం అనేది త్రిగుణాత్మికమైన గుణాలతోనే బంధం. ఏ గుణం ఎలా బంధిస్తుంది? ఇక్కడి నుంచి వివరణ ప్రారంభం. చూద్దాం. తత్ర సత్వం నిర్మలత్వాద్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానక తత్ర సత్వం నిర్మలత్వాత్. తత్ర అంటే ఈ మూడు గుణాల గురించి చెప్పే సందర్భంలో సత్వం సత్వగుణము దానికి ఏమున్నాయి? 2 లక్షణాలు చెప్పారు. ప్రకాశకం, అనామయం, నిర్మలత్వం. నిర్మలమై ఉండటము చేత సత్వగుణము ప్రకాశకం, ప్రకాశము దాని గుణమై ఉంటుంది. అనామయం, ఆమయము లేదు అంటే ఆమయం అంటే జబ్బులు, దోషరహితమైనది అయినప్పటికీ చూడండి, ఈ దోషరహితమైంది ప్రకాశమే దాని స్వరూపం. అయినప్పటికీ సుఖ సంగేన జ్ఞాన సంగేన బధ్నాతి, రెండింటితో బంధిస్తుంది సత్వగుణం. సుఖముతో బంధిస్తుంది, జ్ఞానముతో బంధిస్తుంది అని చెప్పారు.